నమస్తే నమస్తే అందరు ఎట్లురు. ఇప్పుడైతే నేను దుబాయ్ లో 10:30 అవుతుంది టైము. పామ్ జుమేరా ఫౌంటైన్ షో చూద్దామని వచ్చిన. ఇక లోపల వ్యూ అయితే చూపిస్తే ఇంకా షో స్టార్ట్ అయ్యడానికి టైం పడుతుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ప్లే చేస్తారనమాట. 12 వరకు ఉంటుంది షో. ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ లోపల ఎంత వ్యూ ఎలా ఉంది ఏంటి కథ అనేది. ఇక పార్కింగ్ అయితే మనకు ఒక 20 దిరమ్స్, 1 అవర్ కి 20 దిరమ్స్. ఇక్కడికి వస్తే ఈ షో చూడడానికి ఇదంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక హోటల్ కనిపిస్తుంది కదా నా వెనక, అది వచ్చేసి పామ్ అట్లాంటిస్ హోటల్ అన్నమాట, ఫేమస్. ఇదొచ్చేసి దుబాయ్లో ఉన్న పామ్ జుమేరా ఫౌంటైన్ షోకి రీచ్ అవ్వక ముందుకు తీసిన వీడియో అనమాట. ఇక ఇంటి దగ్గర నుంచి అయితే నైట్ బయలుదేరాం మనము. ఇక దీనికి వచ్చి ఫౌంటైన్ షోకి వచ్చేసి టికెట్ అయితే ఏం లేదు, మొత్తం ఫ్రీనే. ఓన్లీ ఇప్పుడు ఇక్కడ కార్ పెట్టుకుంటాం కదా మనము, ఈ కార్ పెట్టుకునే దగ్గర మాత్రం పెయిడ్ పార్కింగ్. ఇక గంటకి 20 దిరమ్స్ అంట. 20 దిరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి 460 రూపాయలు గంట. ఇంకా గంట కంటే మళ్ళీ 2 గంటలు ఉంటే డబల్ అయిపోతుంది అట్లా. ఇక ఇక్కడ అంతా నైట్ వ్యూ చూడొచ్చు. ఇప్పుడు మీరు పామ్ జుమేరా ఫౌంటైన్ షో దగ్గర ఇదంతా నైట్ వ్యూ అనమాట. ఈ పామ్ జుమేరా ఫౌంటైన్ షో వచ్చేసి ఓపెనింగ్ టైమ్స్ మనకి మార్నింగ్ 8 to midnight వరకు షో జరుగుతూనే ఉంటుంది అనమాట, హాఫ్ అన్ అవర్కి ఒకసారి. ఇక ఇక్కడ వీడియో తీస్తుంటే ఇక్కడ మోనోరైల్ కనిపించింది. ఇక అటు పోతుంది ఇటు పోతుంది ఆ మోనోరైల్. ఎప్పుడు చూసినా ఒక 10 నిమిషాలకు అటు ఇటు తిరుగుతూ ఉంది. ఎప్పుడు క్యాప్చర్ చేయలేకపోయినా ప్రాపర్గా. ఇక మాత్రం అయితే క్యాప్చర్ చేయగలిగినాను మోనోరైల్ని. ఈడ పిల్లలకి ఆడుకోవడానికి ఇవి కూడా ఉన్నాయి. ఈడ చూస్తున్నారు కదా, గాడ బొమ్మలు ఉన్నాయి. అన్ని షాప్స్ కూడా ఉన్నాయి ఈడ. ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి ది పాయింట్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇది అక్కడ కనిపిస్తుంది వచ్చేసి పామ్ అట్లాంటిస్ హోటల్ అన్నమాట. మనం అక్కడ స్టే చేయొచ్చు, కాస్ట్లీ ఉంటది కాకపోతే కొంచెము. అక్కడ మంచి కూర్చోడానికి ఇట్లా కుర్చీలాగా మెత్తగా పరుపుల్ లాగా వేసిర్రు. వెళ్దాం పదండి చూద్దాం. గిట్లా బొమ్మలు కూడా ఉన్నాయి, ఒక బొమ్మలు అంట. గీడ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టార్ బక్స్ గిట్లా ఉంది. ఇక అందరు వెయిట్ చేస్తారు ఇప్పుడు ఫౌంటైన్ షో గురించి. ఇక నేను కూడా ఇదంతా తిరుగుతున్నా, ఏమేమి ఉంది ఏంటి అని ఎక్స్ప్లోర్ అవుతున్నాను. ఇక హోటల్ చూస్తే అయితే మనసు ఆగట్లేదు. ఎంత బాగుంది చూడరి, ఎంత బాగుంది, ఎంత ముద్దు కొడుతుంది లైటింగ్స్ తో. ఇక వాటర్ కనిపిస్తున్నాయి కదా ఆడ, ఇప్పుడు ఆడనే షో అవుతుంది. అందరూ వెయిట్ చేస్తారు. ఏదో ఇక్కడ ఇట్లా పెట్టిరు, ఇట్లా వాటర్ వస్తుంది టప్ప టప్ప టప్ప. చూసిర్రా స్నో లాగా ఎట్లా వస్తుంది. ఇంకొక 3 నిమిషాల్లో ఫౌంటైన్ షో స్టార్ట్ అవుతుంది. ఇక ఇక్కడ వచ్చేసి ఫైన్ డైనింగ్ కూడా ఉంది మనకి. ఇవన్నీ ఇక్కడ కూర్చొని మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు మనము. ఇక్కడ చూడు ఇక మొత్తం ఇట్లుంది. ఇది చూడు, చూసిరా స్నో లాగా వస్తుంది. ఇప్పుడు షో స్టార్ట్ అవుతుంది. మంచిగా మ్యూజిక్ పెట్టిర్రు. ఆయనతో కూడా తీస్తా వీడియో. అసలు వీడియోలోకే రాడు, ఊరికే వీడియో తీయట్లేదని పిలుచుకొస్తాను. అదే నా షో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది షో. ఇంకా చూసేద్దాం ఇప్పుడు ఫౌంటైన్ షో అయితే. ఇది వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ డాన్సింగ్ ఫౌంటైన్ షో అనమాట. దుబాయ్లోనే ఉంది ఇది.
ఇప్పుడైతే షో అయిపోయింది, మళ్ళీ హాఫ్ అన్ అవర్ కు ఉంటది. నేనైతే అసలు హ్యాపీనెస్ తట్టుకోలేక మా ఆయనతో అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉందాం చూద్దాం అంటే, సరే ఉందాంలే నో ప్రాబ్లం అని అన్నాడు. ఈ లోపు ఇక ఇట్లా మ్యూజిక్ పెడతారు అక్కడక్కడ, ఇవి భలే ఉంటది అసలు. ఇక్కడ బెలూన్స్ కూడా అమ్ముతున్నారు, ఎంతనో ప్రైస్. సత్య బెలూన్ ఎంతో కనుక్కొని రాపో, గడ కనుక్కొని రాపో బెలూన్, ఈచ్ బెలూన్ ఎంతో ప్రైస్. మనకు జాతరలలో అమ్ముతారు కదా ఇండియాలో. ఎంత? 25 దిరమ్సా? ఓ మై గాడ్, 25 దిరమ్స్ అంట యుఏఈ మనీలో. అంటే మన ఇండియన్ రూపీస్ లో వచ్చేసి 500 చిల్లర పడుతుంది. అంటే ఇక 600 వేసుకోరి. ఇక మనకైతే జాతరలో ఊర్లలో అంటే 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, ఇప్పుడు 20 అయింది అనుకోండి. 20 రూపాయల 600 అంట. చూసిరా గట్లుంటది మరి దుబాయ్ లో. ఇక శనివారం కాబట్టి రేపు ఇక ఇవాళ వచ్చినాం అనమాట. లేట్ అయినా రేపు హాలిడేనే కాబట్టి లేట్ గా లేచినా ఏం కాదని ఫౌంటైన్ షో చూద్దామని వచ్చినా. ఇక మా ఆయన చెప్తానే ఉన్నావు, నిన్ననే తీసుకెళ్తా అన్నాడు. నేను రానని చెప్పిన, పిల్లలకి ఎగ్జామ్స్ అవి గిట్లా ఉన్నాయని. ఇక 2 రోజుల్లో క్లోజ్ చేస్తారంటే ఇక మీకు గిట్లా చూపిస్తే బాగుంటది కదా, నేను కూడా చూసినట్టు ఉంటది అని వచ్చినాను. కానీ బాగుంది అసలు, ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఉంది. ఎంతకు ముందుకు రావడానికి ట్రై చేసాము, వస్తే మేము ట్రాఫిక్ లో ఇరుక్కపోయి ఇంకా పిల్లలకి ఇబ్బంది అవుతుందని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాం అనమాట. ఇందాక చెప్పిన కదా ఇక మోనోరేల్ అటు ఇటు తిరుగుతుందని, ఇక మళ్ళీ వచ్చింది, మళ్ళీ తీసిన మోనోరేల్ వీడియో. ఇక ఇందాక మనము అక్కడ నించొని ఫెన్స్ దగ్గర నించొని చూసాం కదా ఫౌంటైన్ షో. ఇప్పుడు గిడ మెత్తల్లాగా వేసిరు, గిడ కూర్చొని చూద్దాం మనం ఫౌంటైన్ షో. ఓకేనా? ఇక్కడ లైటింగ్ అంత లేదు, మనం ఇందాక అక్కడి నుంచి చూసాము, ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం. అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి హాట్ ఎయిర్ బెలూన్. ఇవేమో ఉన్నాయి కదా గిడ, అడుగుతురు మా వాళ్ళు ఏంది కథ ప్రైస్. 15 minutes, 200 dirham for 2 person. 1 person 100 dirham. Only two seating, right? Yeah, only 2 person. For kids, we have any additional Kids, seats? kids sit on the floor. Otherwise, we will give small chairs to sit on the floor. If any trouble inside, anyone can help. Nothing will happen, sir. It will come. Yes, everything connect from your mobile. You can play music also. So someone will come and rescue. Yeah, nothing will happen, sir. If anything happen, we will go. We have a speedboat also here. Oh. Thank you. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి ఎలక్ట్రిక్ బోట్స్ అన్నమాట. కాటమోరా అని అంటారంట ఈ వెహికల్స్ ని. ఇక ఇది వచ్చేసి మనకి 15 minutes కి 200 దిరామ్స్ యుఏఈ మనీలో, అంటే మన ఇండియన్ రూపీస్ లో వచ్చేసి 4600 అట్లా పడుతుంది అనుకుంటా. 2 పర్సన్స్ వెళ్ళొచ్చు. ఒక్కలే వెళ్ళాలనుకుంటే వాళ్ళకి 100 దిరామ్స్. 100 దిరామ్స్ అంటే మన ఇండియన్ రూపీస్ లో 2300. 15 minutes 15 నిమిషాలు తిప్పుతుంది అంటే. ఇక్కడ ఇది వచ్చేసి స్విమ్మింగ్ జోన్ అన్నమాట ఇదంతా. గడ చూడరి, బాక్స్ బిల్డింగ్ ఎట్లుంది. ఇదైతే ట్రాక్టర్ లాగానే ఉంది ఈ బండి అయితే. దుబాయ్లో పామ్ జుమేరా ఫౌంటైన్ షో దగ్గర అయితే పిల్లలకైతే బోల్డ్ అని రైడ్స్ ఉన్నాయి. ఇక వీటన్నిటికీ సపరేట్ టికెట్ తీసుకోవాల్సిందే. ఈ రైడ్ ఉంది కదా, ఇదైతే మేము దుబాయ్లో ఉన్న ఎక్స్పో 2020లో అయితే ట్రై చేసాము, ఫ్రీగానే అనమాట. ఎన్నిసార్లు ఎక్కినా చుట్టూ తిప్పింది ఇదైతే. ఇక యూట్యూబ్లో కూడా ఉంటుంది అప్లోడ్ చేసిన వీడియో, చూడని వాళ్ళు ఉంటే చూడురి. ఇక పిల్లలకైతే మస్తు గేమ్లు ఉన్నాయని చెప్పినాయి కదా, ఇది కూడా ఒక గేమే అనమాట. డక్కులు చూడు నీళ్ళలో ఎట్లా చుట్టూరా తిరుగుతున్నాయి. ఇక ఇది వచ్చేసి హుక్కే డక్ గేమ్. చూసాం కదా పామ్ జుమేరా ఫౌంటైన్ షో దగ్గర పిల్లల గేమ్స్ అయితే. ఇక ఇంకొక సెక్షన్ ఏంటంటే ఇక్కడ యాట్, బోట్స్, రైడ్స్ కూడా ఉన్నాయి. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, దానికి కూడా మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ యాట్, ఇవన్నీ మనం ట్రై చేయొచ్చు, వెళ్ళొచ్చు. కాకపోతే టికెట్ తీసుకోవాలి మళ్ళీ సపరేట్గా. ఇప్పుడు ఫౌంటైన్ షో స్టార్ట్ అవుతుంది, చూద్దాము. ఓకే, say that money cannot buy happiness? Hey, Habibi, come to Dubai, 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 Dubai.
వచ్చా వచ్చని ఊపిరితోటి ఉక్కిరి బిక్కిరి చేసావే ఉండిపో 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 నాతోనే హొయ్యా రే హొయ్యా రే హొయ్యా హొయ్యా. సెకండ్ టైం కూడా ఫౌంటైన్ షో చూసుకొని ఇక మళ్ళీ మేము బయలుదేరాము. ఇక 2 times ఎనఫ్ అనిపించింది, మనకి కోరిక తీరిపోతుంది, ఇంక మళ్ళీ చూడాలని ఏమో అనిపించదు అనమాట. సో మళ్ళీ మేము బయలుదేరాము. ఇక మనకి ఇక్కడ దగ్గరలోనే ఇక్కడే పక్కన షాప్స్లలోనే మాల్లోనే మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. వాష్రూమ్స్కి పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఏమి ఇబ్బంది లేదు. వాష్రూమ్స్ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్కి వెళ్తే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి అనమాట. చూస్తున్నారు కదా, దుబాయ్లో ఉన్న పామ్ జుమేరా ఫౌంటైన్ చూసేసి మనము ఇక్కడ డిన్నర్ చేసేసుకోవచ్చు అనమాట. కేఎఫ్సి తినడానికి అయితే వచ్చినాం. ఇక్కడ కేఎఫ్సి ఇంకా చాలా ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్. అయితే లోపలికి వెళ్దాం ఇప్పుడు. కేఎఫ్సి లోపలికి ఎలా ఉంది ఏంటి చూద్దాం పదండి. చూరు కదా కేఎఫ్సి టైట్ ఉంది. ఇక్కడైతే ఆర్డర్ చేసాము కేఎఫ్సి. లోపలంటే ఎలా ఉంది. దుబాయ్లో ఉన్న పామ్ జుమేరా ఫౌంటైన్ షోకి వచ్చాం కదా, పక్కనే కేఎఫ్సి ఉందన్నమాట. వచ్చి మీల్ తీసుకున్నాము. ఈ మీల్ నేమ్ వచ్చేసి డైనమిక్ బర్గర్ బాక్స్. ఇక ఈ మీల్లో మనకి ఒక బర్గర్ వస్తుంది, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ పీస్, డ్రింక్ ఇస్తాడు, అలాగే కెచప్ కూడా. ఇక దీని ప్రైస్ వచ్చేసి మనకి 23 dirhams ఈ మనీలో, అంటే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి 6 రూపాయలు పడుతుంది ఈ ఓవరాల్ మీల్. మా డోర్ అయితే గట్టిగా ఉంది ఇది. అరే ఇదంతా వాటర్ వచ్చిందండి. చూసారు కదా పామ్ జుమేరా ఫౌంటైన్ షో వీడియో అయితే. నచ్చితే లైక్ చేయరు, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తే స్నిగ్ధ తెలుగు బ్లాగ్స్ ఇన్ దుబాయ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఓకేనా, బాయ్ మరి, గుడ్ నైట్. ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడే. నైట్ అయితే 12 అవుతుంది టైము. దుబాయ్లో ఎలా ఉందో చూడరు. ఇప్పుడు అవుతున్నా ఏ టైం అవుతున్నా దుబాయ్లో ఎప్పుడు ఇక ఇలాగే లైటింగ్లతో కార్లు వెళ్తుంటూనే ఉంటాయి ఎక్కడ చూసినా. నైట్ ఇప్పుడు 12 o'clock ఇక్కడ పార్కింగ్ దగ్గరకు వచ్చినాం. ఇక ఇవన్నీ కార్లే ఉన్నాయి. దుబాయ్లో ఉన్న పామ్ జుమేరా ఫౌంటైన్ షోకి వచ్చినాం కదా, ఇక పార్కింగ్కి 20 dirhams అని చెప్పినాను కదా, అంటే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి 460 రూపాయలని. ఇక్కడ గమ్మత్ అయితే ఒకటి ఉంది. మనం కేఎఫ్సీ తిన్నాం కదా, ఇక్కడ ఇక బిల్లు చూపిస్తే 3 గంటల వరకు అసలు కట్టనవసరం లేదంట పార్కింగ్కి. చూద్దాం మరి ఏమంటారు. బిల్లు చూపించాలి, కేఎఫ్సీ బిల్లు. దుబాయ్లో ఉన్న పామ్ జుమేరా ఫౌంటైన్ చూసుకొని ఇప్పుడు నైట్ 12:30 అవుతుంది. నైట్ 12:30కి దుబాయ్లో ఈ విధంగా ఉంది. దుబాయ్ రోడ్స్ చూడండి, కార్లు చూడ ఎట్లా వెళ్తున్నాయి. దుబాయ్లో 1 o'clockకి లైటింగ్స్ చూడండి, బిల్డింగ్స్ మీద ఎట్లా బిల్డింగ్స్ ఎంత కొత్తగా మెరిసిపోతున్నాయి. ఇలా మొత్తం లైటింగ్స్తో రోడ్స్, చెట్లు అన్ని లైట్సే. దుబాయ్లో ఉన్న పామ్ జుమేరా రోడ్స్ మీద ఉన్నాము. ఇది వచ్చేసి స్టెమ్ అనమాట. స్టెమ్ మీద వెళ్తున్నాము ఇప్పుడు మనము. నైట్ 12:10 అవుతుంది ఇప్పుడు. దుబాయ్లో షేక్ జాయిద్ రోడ్ పైన ఉన్నాము. దీన్ని షేక్ జాయిద్ రోడ్ అంటారు. దుబాయ్ మరీనా మాల్